శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేలుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ స్వేదమే అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సందర్భమైంద రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణం శ్రాతరాళం రం 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 రమ్యతేజం గిరిజలనగరం కీర్తి పంచాదివక్త్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సర్వవేదాన వేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయ సంగ్రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విశ్వధరహరణం వేద వేదాంత దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమధురం మాయమాయాస్తం ఇంద్రవంద్యం జననిధి గలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం సహజన సదయం కార్యమూలార్జితాంతం సిద్ధాంతం చిత్స్వరూపం సకల విషయ సంగ్రామదూతం నమామి पृथ्वी